పులివెందుల్లో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటారు. పిఠాపురంలో ఏం జరిగినా పవన్ కళ్యాణ్‌ని తలుచుకుంటారు. అదే సందర్భంలో ఆహ్, కుప్పంలో ఏం జరిగినా చంద్రబాబుని తలుచుకుంటారు. ప్రాక్టికల్‌గా అయితే అక్కడ జరిగే అన్ని సంఘటనలకి వాళ్ళకేం సంబంధం ఉండదు. లేదా అక్కడ జరిగే నెగెటివ్స్‌కి వాళ్ళకి సంబంధం ఉండదు. అక్కడ లోకల్‌గా జరిగే ఇష్యూస్ అవి. కానీ ఆ పేరు గుర్తు తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ పేరు తలుచుకోగానే, ఆ నియోజకవర్గం పేరు తలుచుకోగానే వీళ్ళు గుర్తుకొస్తారు కాబట్టి. ఇప్పుడు నా బ్యాక్‌గ్రౌండ్‌లో కనబడుతున్న విజువల్ ఏంటంటే ఒక తెలుగుదేశం కార్యకర్తే కుప్పంలో దాడికి గురైనటువంటి ఉదంతం. అది కూడా తెలుగుదేశం నాయకుడి చేతుల్లోనే దాడికి గురైనటువంటి ఉదంతం. మొన్ననే చూసాం. అప్పు రూ. 80,000 ఎగ్గొట్టిందని ఒక మహిళని కట్టేసి కొట్టినటువంటి అంశం. అందులో ఆ బిడ్డ, ఆ తల్లి బిడ్డ ఎదురుగుండానే తల్లిని కొట్టినటువంటి అంశం. అది వాస్తవంగా అయితే ఆమె అప్పు ఎగ్గొట్టింది. అలాగే పారిపోయింది. ఊరొదిలేసి పారిపోయింది. కాబట్టి తప్పు ఆమెదే. కానీ కట్టేసి కొట్టడం అన్నటువంటిది చట్టరీత్యా నేరం. దాంతో